హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రాంచి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సెర్లాక్ని చూపించబోతున్నాను. పసిపిల్లలకి ఎంతో మేలుని చేసే బలమైన ఫుడ్ అండి. నేను పప్పు దినుసులతో ఆల్రెడీ సెర్లాక్ని చేసి చూపించానండి. వీడియోని అప్లోడ్ చేసేసాను. చూడని వారైతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రెస్ చేసి చూసేయండి. ఈరోజు అయితే పసిపిల్లలకి మరింత హెల్తీగా ఉండేటట్టు పూల్ మఖనాతో సెర్లాక్ని చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇది కూడా సేమ్ సెర్లాక్ లాగానే కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. దీన్ని తినిపించడం వల్ల పిల్లలకి హెల్తీగా యాక్టివ్గా ఉంటారు. పిల్లలు బలహీనంగా ఉన్నట్లయితే వారి కోసం తప్పకుండా ఈ రెసిపీని చేసి తినిపించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక లేట్ ఎందుకు, పూల్ మఖానా సెర్లాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చూసేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయడం అని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెష్గా ఉండే పూల్ మఖనాన్ని తీసుకోవాలి. 1 కప్ వరకు తీసుకోవాలి. ఇక్కడ వెయిట్ వైజ్ చెప్పాలంటే 30 to 40 గ్రామ్స్ వరకు ఉంటుంది. మీకు కప్ మెజర్మెంట్లో చెప్పాలంటే 1 గ్లాస్ వరకు తీసుకోండి, లేదంటే 1 కప్ వరకైనా తీసుకోవచ్చు. 1/2 కిలో సైజు ఏదైనా పట్టే అంత బౌల్ ఉంటే ఆ బౌల్తో అయినా కొలిచి తీసుకోవచ్చు. ఈ విధంగా 1 కప్ వరకు నేను ఇక్కడ పూల్ మఖనాన్ని తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం పూల్ మఖనాన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మందపాటి బౌల్ తీసుకున్నట్లయితే అసలు మాడిపోకుండా ఉంటాయండి. మీరు ఈ విధంగా కలుపుతూ రోస్ట్ చేశారంటే బాగా ఫ్రై అవుతాయి, మాడిపోకుండా చూసుకోవాలి. పూల్ మఖానాలో ఉండే న్యూట్రియన్స్ పిల్లలకి చాలా హెల్ప్ అవుతాయి కాబట్టి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీ పిల్లలకు పెట్టాలి. ఇలా 2 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకున్నారంటే బాగా క్రిస్పీగా తయారవుతాయి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తే క్రిస్పీగా తెలిసిపోతుంది. అలా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే ప్యాన్లోకి 1/2 కప్ వరకు అటుకులు తీసుకోవాలి. మనం అటుకులు ఉప్మా చేస్తూ ఉంటాం కదండి, ఆ నార్మల్ అటుకుల్ని తీసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేయకుండా డైరెక్ట్గా మనం ఆల్రెడీ మఖానా ఫ్రై చేసుకున్న తర్వాత నెయ్యి వేయకుండా ఈ విధంగా అటుకులు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని 2 to 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే క్రిస్పీగా అవుతాయండి. హైలో పెట్టి ఫ్రై చేస్తారంటే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులు తినిపించడం వల్ల పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్లో చాలా హెల్ప్ అవుతుంది. మనం కొన్ని అటుకుల్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి చూసామంటే ఈ విధంగా క్రిస్పీగా అయ్యాయన్నట్టు మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. వీటిని కూడా మనం పక్కనకు తీసుకోవాలి. ఈ విధంగా మనం పక్కకు తీసుకోవాలి. ఇంతవరకే ఫ్రై చేసుకోవాలండి అటుకుల్ని, మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఇలా తీసుకున్న దాన్ని అదే ప్లేట్లోకి వేసేసుకొని పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం నెయ్యిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కాజు అలాగే బాదంని నేను ఇక్కడ 6 వరకు తీసుకున్నాను. మీకు కావాలంటే 7 or 8 వరకు అయినా తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ కాకుండా ఈ విధంగా తీసుకొని నేతిలో ఫ్రై చేసుకోవాలి. లేదంటే అటుకుల్ని మఖానాన్ని ఫ్రై చేసుకున్నాం కదండి, అలా అయినా నెయ్యి వేయకుండానైనా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఓన్లీ కాజు బాదంని మాత్రమే ఫస్ట్ అయితే మిక్సర్ జార్లోకి వేసుకొని ఈ విధంగా పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నట్లయితే పలుకులుగా ఉండకుండా అన్నీ ఒకేసారి వేస్తే పలుకులుగా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ వీటిని పట్టిన తర్వాతనే పూల్ మఖానా అలాగే అటుకులను వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూసారు కదండి, ఈ విధంగా పౌడర్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కాజు బాదం పౌడర్లోకి ఇది వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా పూల్ మఖానా సెర్లాక్ అనేది రెడీ అయినట్టే. ఇది మనం పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకున్నామంటే ఒక 3 months వరకు స్టోర్ ఉంటుంది. మనకి పసిపిల్లలకి పెడతాం కాబట్టి మనం ఎప్పటికప్పుడు చేసుకుంటేనే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా నేను చూపించిన విధంగా కొద్దిగా చేసుకుంటూ పిల్లలకి తినిపించండి. ఇప్పుడు మనం సెర్లాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఉగ్గుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. అందులోకి 1.5 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇందులోకి మనం చిటికెడంతా సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 year+ బేబీ కాబట్టి సాల్ట్ వేస్తున్నానండి. మీరు
1 ఇయర్ లోపు పిల్లలకైతే సాల్ట్ వేయకుండా డైరెక్ట్గా తినిపించవచ్చు ఈ వాటర్లో ఉడికించి. నేను ఇక్కడ 1 ఇయర్ ప్లస్ కాబట్టి సాల్ట్ చిటికెడంతా వేస్తూ ఉడికిస్తున్నా. వాటర్ని లైట్గా మరిగించుకోవాలి, మరీ ఎక్కువగా మరిగించుకోకూడదు. లైట్గా మరిగేలోపు మనము ఒక కప్పులోకి 2 టీ స్పూన్ వరకు సెర్లాక్ పౌడర్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండలుగా లేకుండా ఈ విధంగా పేస్ట్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. నార్మల్ వాటరే అండి, గోరువెచ్చటి కాదు. ఇలా నార్మల్ వాటర్ వేసుకొని ఈ విధంగా ఉండలేం లేకుండా ఈ విధంగా పేస్ట్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేటివి లైట్గా మరిగిపోయి ఉంటాయి, అందులోకి మనం వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా చూసారు కదండి, దగ్గర పడింది అంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ విధంగా సెర్లాక్ని చేసేసుకొని బౌల్లోకి వేసేసుకొని పిల్లలకి తినిపించడమే. ఈ ఉగ్గుని 1.5 ఇయర్ వరకు పెట్టొచ్చండి. మీరు ఏ టైంలో పెట్టాలంటే మార్నింగ్ టైంలో, లేదంటే ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో ఎప్పుడైనా పెట్టొచ్చు. రోజులో 1 or 2 టైమ్స్ వరకు తినబెట్టొచ్చండి. మార్నింగ్ అలాగే ఈవినింగ్ పెడితే చాలా బాగుంటుంది. ట్రై చేశాక మీరు కూడా మీ పిల్లలు ఏ విధంగా తిన్నారో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ప్రే చేసి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.